అనేక అవమానాల బారిన పడినా కూడా అవకాశాలు వీలుగాస్తున్నా కూడా ఇక్కడ కూడా ఆయన యొక్క మరణకింపకుండా పోరాటం చేసి ఆ రోజులనే మొట్టమొదటి మరి పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తి స్వాతంత్రం రాకముందు ఎవరైనా ఉన్నారంటే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఒక అనేక డిగ్రీలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచ అదే వారసత్వంగా మేము కూడా ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఆర్పీ సొసైటీ ఆధ్వర్యంలో సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలకు, అట్టడుగు వర్గాలకు ఎన్నో సమస్యలు ఉన్నవి. మన స్థానిక శాసనసభ్యులు కూననేని సాంబశివరావు గారు గెలిచిన తర్వాత ఈ యొక్క చాలా వరకు దళిత వర్గాల సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పేసి ఆశిస్తున్నాము. దయచేసి సాంబశివరావు గారు కూడా మా యొక్క సమస్యల మీద దృష్టి పెట్టి మేము అతి త్వరలోనే ఒక మెమోరాండం రూపంలో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చి వారి ద్వారా కొంచెం పరిష్కారానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాము. అతి త్వరలో మా యొక్క ప్రతినిధి బృందము సాంబశివరావు గారిని కలిసి వారికి మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ సమస్యల మీద వారికి విన్నవించడం జరుగుతుంది. నువ్వు వేరే విధంగా అనుకోబాక బాబు, చిన్న విషయాన్ని కూడా మీరు ఫీల్ అయితే గౌరవనీయులు శ్రీ కూననేని సాంబశివరావు గారు, మన ఎమ్మెల్యే గారు అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు వచ్చినందుకు మా సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఈ కేక్ కట్ చేసే ముందు మన శాసనసభ్యులు 2 నిమిషాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నివాళులు అర్పించే కార్యక్రమం జరుగుతుంది. అందరూ అటువంటి వెనకబండి అన్న ఇక్కడ నిలబడి అందరూ డిస్టర్బ్ అవుతారు. వెనకబండి దయచేసి కూర్చోలేదు, కుర్చీ సోదరులారా, ప్లీజ్ మీరు ఎవరు ఇబ్బంది పడవద్దు. అదే మన సిస్టమ్ గా జరుగుతుంది. బర్త్డే కేకులు కట్ చేస్తున్నారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు కూననేని సాంబశివరావు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదినం పురస్కరించుకొని ఆ కమిషనర్ గారు కూడా యువతలకి కొంచెం రావాలని దయచేసి కోరుతున్నారు. కమిషనర్ గారు, సిఏ గారు ముందు రండి సార్. కమిషనర్ గారు, మేడం గారు కూడా రండి మేడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే సంవత్సరాలు ఎక్కువైపోతే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ కొద్ది తగ్గుతుంది. కానీ ఇప్పుడు అంబేద్కర్ గారిది, పూలే గారిది, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలహీన వర్గాలు, అలాగే పేద కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ నాయకులు, వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి వాళ్ళ సంబంధించినటువంటి జీవిత చరిత్రలు, లేకపోతే జన్మదినాలు, లేకపోతే వర్ధంతులు, ఇవన్నీ రోజు రోజుకి పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఇది మన భారతదేశ నేపథ్యం. భారతదేశంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ ఇక్కడ ఉంది. ఏ దేశంలో లేనన్ని భాషలు ఇక్కడ ఉన్నాయి. ఏ దేశంలో లేనన్ని మతాలు ఇక్కడ ఉన్నాయి. ఏ దేశంలో లేనన్ని సంస్కృతులు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి ఫోటో తీసి మాట్లాడతా తెలియజేస్తూ
దాని అన్నిటికంటే పిచ్చి నాకు పాల్వంచి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నాకు చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను నెగిటివ్గా అనుకోవట్లేదు, నేను పాజిటివ్గా చెప్తాను. అంటే అయినా మర్యాద, రాజకీయ విధానాలు వేరైనా పాల్వంచి కల్చర్, ఎన్నికలప్పుడు ఓట్లు వేరే వేసుకున్నా ఒక కక్ష కసి అట్లా ఉండదు. ఏ లీడర్ వచ్చినా ఏ పార్టీ వాడు వచ్చినా గౌరవించారు. ఇప్పుడంటే ఎమ్మెల్యే గౌరవిస్తున్నారు. నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా ఇదే పద్ధతులు మీరు గౌరవించారు నన్ను, అది నాకు తెలుసు. అది కొద్దిగా దీన్ని చూసి కొద్దిమంది నేర్చుకోవాలి. పనిని బట్టి విభజన జరిగింది ఆ రోజుల్లో. పనిని బట్టి విభజన జరిగినప్పుడు మనం ఉంటున్నాం. ప్రపంచంలో అన్ని దేశాల కంటే సంపన్న దేశంగా ఉన్నాం. ఆ పని విభజనగా ఎప్పుడు మారిందో అప్పుడు సంపద కొద్దిమంది చేతుల్లో పోగుపడటం మొదలైంది. ఆ దశ నుంచి పేదరికం మరింత ఎక్కువ అవుతా వచ్చింది. ఆ తరుణంలోనే అంటే ఎందుకు అలా వచ్చిందంటే పేదవాళ్ళకి చదువుకునే అవకాశాలు ఉండేవి కాదు. పేద కులాలకి ఆస్తి తక్కువ ఉండేది, అసలు ఉండేది కాదు. వెట్టి చాకరీ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. అది బానిసత్వంతో ఉండేవాళ్ళు. ఈ విధమైనటువంటి ఆ దశ భారతదేశంలో ఉండబట్టి రోజు రోజుకు వచ్చేసరికి సంపద కేంద్రీకరణ కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇది రాజ్యాంగానికి ముందే ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ మొదలెట్టింది. ఎట్టి చాకరీకి వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ మనం చేసుకున్నట్టయితే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా మనల్ని మనం గౌరవించుకున్నట్టు అనే ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మరి ఆ యొక్క మహనీయుడి యొక్క త్యాగాలు, ఆ మహనీయుడి యొక్క పోరాటాలు, ఆ మహనీయుడి యొక్క మరి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం కూడా వారి యొక్క ఆలోచనలు పులికిపుచ్చుకొని మరి మనందరూ కూడా శ్వాస ఆశగా మరి ఏదైతే బతికారో ఈ యొక్క భారతదేశాన్ని సంఘం ఆధ్వర్యంలో ఎప్పటిలాగానే ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన వివిధ రాజకీయ పార్టీలు, అలాగే నిర్వాహకులు కాల్వ ప్రకాష్ గారు, కాల్వ భాస్కర్ గారు, కాల్వ దేవదాస్ గారు, దాసరి నాగేశ్వరరావు గారు, కొత్తపల్లి సోమయ్య గారు, కత్తి శ్రీనివాస్ గారు, దండోరా శ్రీని గారు, అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, వారి బాగుల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి. ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా ఆయన చూపిన బాటలో పయనించాలని కోరుకుంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటీవల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే షెడ్యూల్ కులాల వారి కోసం, షెడ్యూల్ జాతుల వారి కోసం ఎంతో బడ్జెట్ కేటాయించి వారిని అభివృద్ధి బాటలో పయనించేలా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇటీవల కేంద్రానికి సంబంధించి ఒక మంత్రి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించే విధంగా మాట్లాడిన సందర్భంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతోనే గ్రామ గ్రామాల వారి కేంద్ర ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందరి ధ్యేయం ఒక్కటే, అంబేద్కర్ గారు ఏదైతే మనకు
సిద్ధాంతాలు బోధించారో వాటిని తూచా తప్పకుండా మనందరము వారు చూపెట్టిన బాటలో పయనించాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. సంఘం ఆధ్వర్యంలో ఎప్పటిలాగానే ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన వివిధ రాజకీయ పార్టీలు అలాగే నిర్వాహకులు కాల్వ ప్రకాష్ గారు, కాల్వ భాస్కర్ గారు, కాల్వ దేవదాస్ గారు, దాసరి నాగేశ్వరరావు గారు, కొత్తపల్లి సోమయ్య గారు, కత్తి శ్రీనివాస్ గారు, దండోరా శ్రీను గారు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం వారి బాగుల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి. ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా ఆయన చూపిన బాటలో పయనించాలని కోరుకుంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటీవల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే షెడ్యూల్ కులాల వారి కోసం, షెడ్యూల్ జాతుల వారి కోసం ఎంతో బడ్జెట్ కేటాయించి వారిని అభివృద్ధి బాటలో పయనించేలా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇటీవల కేంద్రానికి సంబంధించి ఒక మంత్రి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించే విధంగా మాట్లాడిన సందర్భంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతోనే గ్రామ గ్రామాల వారి కేంద్ర ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందరి ధ్యేయం ఒక్కటే, అంబేద్కర్ గారు ఏదైతే మనకు సిద్ధాంతాలు బోధించారో వాటిని తూచా తప్పకుండా మనందరము వారు చూపెట్టిన బాటలో పయనించాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. సందర్భంగా వారికి నేను అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకేమిటంటే ఈరోజు ఏదైతే జరుపుకుంటున్నామో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు, దేని గురించి జరుపుకుంటున్నాము, వీళ్ళందరూ ఈ యొక్క జయంతిని, ఈ యొక్క ఉత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ బుక్లెట్లు, పుస్తకాలు ఏవైతే పంచుతున్నారో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం, అలాగే కింది స్థాయి మహిళల కోసం, అలాగే వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలకి చదువు ఉండాలి అని బయటికి తీసుకురావడం, అలాగే భర్త చనిపోయిన తర్వాత మహిళ బయటికి రావద్దు, రాజకీయాల్లో ఉండొద్దు అనేది అప్పుడున్న మనవాదాలు తీసుకొచ్చినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో ప్రతి మహిళ ఒక రాజకీయవేత్తగా మారాలి. పాలంచ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జరుపుకోవడం ఎంతో సంతోషం. అంబేద్కర్ గారు వ్యక్తి కాదు, ఆయన దేవుడు, భారతదేశంలోని బడుగు బలహీన వర్గాలకి దేవుడు. ఆయన రాజ్యాంగం రాస్తేనే ఈనాటి సమాజంలో అసమానతలు,
చిన్న పేద, ఆ కులం పెద్ద, ఈ కులం పెద్ద అనే తారతమ్యాలు చూస్తా ఉన్నాం. ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగంలోని రిజర్వేషన్ కల్పించకపోతే ఇవాళ బడుగు బలిన వర్గాలకి ఇక చూసుకునే పరిస్థితి ఉండేది కాదు. ఎంతో మీద, రాజ్యాంగం మీద, మానవ హక్కుల మీద, అదేవిధంగా మరి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ మీద ఇవాళ పెద్ద ఎత్తున ఈ ఆర్ఎస్ఎస్ అదేవిధంగా మరి మోడీ ప్రభుత్వం దాని మీద దాడి చేయడం జరుగుతుంది. దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మొన్న మరి పార్లమెంట్లో అమిత్ షా ఎవరైతే మన హోంమంత్రి ఉన్నారో వారు మరి రాజ్యసభలో మాట్లాడుతూ అంబేద్కర్ని కించపరుస్తూ వారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 30 సంవత్సరాల క్రితమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ యొక్క సెంటర్లో ప్రతిష్ఠించి ఈ పాల్వంచకి తలమానికమైనటువంటి ఈ సెంటర్ని అంబేద్కర్ సెంటర్గా పేరు వచ్చేలా చేసినటువంటి ఈ యొక్క మిత్ర బృందం ప్రకాష్ గారి వారి యొక్క టీం గారి, జాన్సన్ గారు, భాస్కర్ రావు గారు, వీరందరూ కూడా, బండి చెన్నవెంకట్ గారు, వీరందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ కమ్యూనిజం, మార్క్సిజం, లెనినిజం ఎట్లయితే ఉన్నాయో ఈ దేశానికి ఒక దిక్సూచిలాగా ఎట్లయితే ఉన్నాయో అట్లనే అంబేద్కర్ గారి ఇజం కూడా ఒక చదువుకోండి, చదువుతూ పోరాడండి, హక్కుల కోసం పోరాడండి అనే ఒక సూచన చేసినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ రోజుల్లో స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తర్వాత కూడా ఈ యొక్క భారతదేశానికి భారత రత్నగా ఒక గొప్ప మహానుభావుడిని పరిచయం చేసినటువంటి ఈ యొక్క దేశానికి తలమానికమైనటువంటి మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారిని ఈ రోజున వీరి ఆధ్వర్యంలో ఈ వేదిక మీదుగా వారిని గౌరవించుకునే అవకాశం, వారిని స్మరించుకునే అవకాశం కలుగజేసిన మీ యొక్క టీంకి, ఈ పాల్వంచ ప్రజానికానికి కూడా మరొకసారి అంబేద్కర్ గారిని గుర్తుంచుకునే అవకాశం తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ, మహానుభావుడు, అందరి వాడు, వారి యొక్క వ్యక్తమే మనందరికీ వెలుగు. ఆ వెలుగులో ఈనాడు ఇంత చక్కటి రాజ్యాంగం రాసి ప్రపంచ దేశాల్లో కూడా గర్వించదగినటువంటి వ్యక్తిని అంబేద్కర్ గారికి వచ్చినటువంటి పేరు ప్రపంచవ్యాప్తంగా ఉంది. అలాగే మన భారతదేశంలో స్వాతంత్రం రాకముందు నుంచి వారు ఎన్నో ఉద్యమాలు చేసి బడుగు బలహీన వర్గాలకు ఆనాడు ఈ కులాల వ్యవస్థ లేకుండా అందరి వాడిగా ప్రజల్లో ఉండి ఈ ఫలాలు అందిస్తున్నటువంటి మహానుభావుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. వారి బృందానికి బీజేపీ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మిగతా చోట్ల పార్టీలు, కుల సంఘాలు, వివిధ అన్ని రకాల సంఘాలు ఎవరికి వాళ్ళే వేసుకుంటారు. కానీ పాల్వంచలో మాత్రం అందరినీ పిలిచి ఓపికగా ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి కానీ మరియు వర్ధంతులను కానీ ఒక పండగలాగా చేయాలనే ఒక సహృదయంతో మన ప్రకాష్ అన్న కావచ్చు, భాస్కర్ అన్న కావచ్చు, రాజేంద్ర అన్న కావచ్చు, సోమయ్య గారు కావచ్చు, మిగతా పెద్ద నాయకుల పాలనలో పెద్దలందరూ కలిసి అన్ని పార్టీల్ని, అన్ని వర్గాల్ని, అన్ని మతాలకు చెందిన వాళ్ళందరినీ ఏకదాటిపై తెచ్చి ఒక మంచి వాతావరణం సృష్టించి ఇలా అంబేద్కర్ జయంతి చేయడం చాలా ఆనందంగా ఉంది. కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాల్వంచలో చక్కటి వాతావరణం మన దగ్గర కనబడుతూ ఉంది. ఎందుకంటే ఏది ఎలా ఉన్నా రాజకీయాలకు అతీతంగా మనందరం ఒకటే. పాల్వంచలోని సోదరులందరూ కూడా మనందరం కూడా కలిసిమెలిసి జీవించాలి, రాజకీయాలకు అతీతంగా అనే ఉద్దేశంతో గత 15 సంవత్సరాలుగా ఈ కమిటీ వారి సంవత్సరం కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అన్ని కుల సంఘాలని, అన్ని రాజకీయ సంఘాలని ఈ వేదికగా పిలిపించేసి మహోన్నత కార్యక్రమం చేస్తున్నటువంటి కమిటీ సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్లమెంట్ వాతావరణం జిల్లాలోనే విద్యుత్తమైన వాతావరణం. ఇక్కడ రాజకీయ కక్షలు కానీ, రాజకీయ ద్వేషాలు కానీ, రాగద్వేషాలు కానీ, కులాలకు అతీతంగా కలిసిమెలిసి జీవనం సాగించేటువంటి చక్కటి వాతావరణం ఒక పాల్వంచలోనే ఉందని చెప్పేసి
మనం తెలియజేస్తున్నాం. గతంలో జరిగిన రాజకీయాలు కానివ్వండి, విదేశంలో రాజకీయాలు కానివ్వండి, ముందు రాజకీయాలు కూడా అలాగే పనిచేయాలనే ఉద్దేశం మనందరిలో ఉండాలని చెప్పి మనం చేస్తున్నాం. కాకపోతే బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులాలకు, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఒక మహోన్నత వ్యక్తి. ప్రపంచ దేశాల్లో ఆయన పేరు శాస్త్రంగా నిలిపేసిన విధంగా ఆయన మేధస్సును ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి మహానుభావుని ఈ విధంగా సత్కరించుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన కొత్తల శ్రీనివాసరావు గారు, రాజన్న గారికి, మహిళా సోదరులకి అందరి పేరు పేరున అందరూ కూడా అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ రోజున 134వ జయంతి కార్యక్రమం అంబేద్కర్ సెంటర్లో కొన్ని సంవత్సరాల నుంచి కాలువ భాస్కర్ ప్రకాశం వారి నాయకత్వంలో, కాలువ ప్రకాశ్ దేవదాన దాస్ గారి నాయకత్వంలో అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా కొనసాగుతూ వస్తుంది. ఈ రోజున భారత రాజ్యాంగం ఇలాగ మనందరం కలిసికట్టుగా ఉన్నామంటే, రాజ్యాంగం ఇలాగ ఉందంటే దానికి కారణం కూడా బిఆర్ అంబేద్కర్ గారు. ఈ అంబేద్కర్ రచన ఏది రాజ్యాంగం వల్లనే రాజకీయ శిక్ష మనకు ఎందుకు వచ్చింది, రిజర్వేషన్లు వచ్చాయి. కాబట్టి అందరం కూడా భవిష్యత్తులో కూడా అందరం కలిసికట్టుగా అందరూ సమానత్వంగా ఉండాలి. ఈరోజే రాజ్యాంగం 9(5) రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. దాన్ని అందరూ కూడా సిల్లీగా తీసుకోకుండా అందరూ కూడా దాని పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అందరూ ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. ఎవరికి ఏమన్నది కాదు, మనందరంలో ఉంటేనే భావన. రాజకీయ రిజర్వేషన్లో, ఉద్యోగ రిజర్వేషన్లో అన్నింటిలో కూడా సమానత్వంగా ఉండాలనే ఆలోచనతోటే రాజ్యాంగం అంబేద్కర్ రచించారు. ఆనాడు అంబేద్కర్ గారు చూపిన చొరవలనే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి, మొన్న ఒక ఇన్సిడెంట్ చూశాను ఉత్తరప్రదేశ్లో అనుకుంటా. ఒక దళితుడు పోయి దేవుడి విగ్రహానికి దగ్గర ప్రేర్ చేసుకుని బయటకు వస్తా ఉంటే ఒక పెద్ద మనిషి, పెద్ద కులం ఆయన వెళ్ళి దాన్ని ఆ దేవాలయం మంజూరు అలీ గారిని మాట్లాడవలసిందిగా రాష్ట్ర కార్యదర్శి సోదరుడు జగపతి వీరయ్య గారిని మాట్లాడాల్సిందిగా శ్రీకరపట్నం యూత్, నవీన్ పట్టు, దేవ్యాస్ యూత్ అమృత్సర్ వారందరినీ గాల్లాండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. పొందుపరిచినటువంటి ఆ రాజకీయంలో తను ముందుకొచ్చి ఆ రోజు తను ఒక ప్రధానిగా అయ్యి మన కుమార్ ఇనుమలూరు కుమార్ సోదరులందరూ పైన కార్ ల్యాండింగ్ చేసి రావాల్సిందిగా కోరుతున్నాం. మాకు ఇంతమంది ప్రోగ్రాం నడిపించినటువంటి మా మిత్ర బృందాన్ని అందరికీ, మా సంఘ నాయకులు మంజూరు అలీ గారిని మాట్లాడవలసిందిగా రాష్ట్ర కార్యదర్శి సోదరుడు జగపతి వీరయ్య గారిని మాట్లాడాల్సిందిగా శ్రీకరపట్నం యూత్, నవీన్ పట్టు, దేవ్యాస్ యూత్ అమృత్సర్ వారందరినీ గాల్లాండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. కానీ వాళ్ళకి ఆ నాయకులకి సంవత్సరం గారు కూడా ఇలాంటి ప్రోగ్రాం చేసుకోవడం నడుస్తూ లేదు. వాళ్ళకి ఈ అనుష్ఠ మా అంబేద్కర్ గారు ఒకటే దక్కింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు కాలువ ప్రకాష్ గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన దళిత నాయకులు, అదేవిధంగా రచించిన గొప్ప మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు
వారి 134వ జయంతి సందర్భంగా పాల్వంచ ప్రజలతోటి ఈ గొప్ప దినం పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుంటుంది. నరేంద్ర మోడీ గారు చాలాసార్లు అంబేద్కర్ గారి గురించి ప్రస్తావించారు. వారి చిత్రం పార్లమెంట్లో పెట్టింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. ముందు ఎక్కడ పోయినా ప్రపంచంలో భారతదేశం గురించి చెప్పినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి వారు చేసిన వారి పర్సనాలిటీ, వారు చేసిన వర్క్స్ వరల్డ్లో కూడా అన్ని చాలా కంట్రీస్ వారు రచించిన కాన్స్టిట్యూషన్ చూసి అమలు చేసే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వసుదైవ కుటుంబంలో అనే దానిలో భాగంగా మనందరం ఒకటే, మన భారతదేశంలో మన మూలందరూ ఒకటే. మనకి ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ